యాదగిరిగుట్ట ఆలయ ఈవో వెంకట్రావు రాజీనామా చేశారు. రాజకీయ ఒత్తిళ్లతోనే రాజీనామా చేసినట్లు సమాచారం. యాదగిరిగుట్ట ఆలయ ఈవో వెంకట్రావు రాజీనామా చేశారు. రాజకీయ ఒత్తిళ్లతోనే రాజీనామా చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు రవి అందిస్తారు. రవి. విజయ చంద్రిక, యాదగిరిగుట్ట ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఈవో వెంకట్రావు కొద్దిసేపటి క్రితం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. గత ఏప్రిల్లో గవర్నమెంట్ శాఖ డైరెక్టర్ గా ఉన్నటువంటి ఐఏఎస్ ఉన్నటువంటి వెంకట్రావు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి ఈవోగా మొదటి ఐఏఎస్ ర్యాంక్ లో ఈవోగా నియమించబడ్డారు. అయితే తర్వాత ఆగస్టులో అతను ఉద్యోగ బాధ్యత విరమణ పొందారు. ఆ తర్వాత ప్రభుత్వం అతన్ని పూర్తి స్థాయిలో ఈవోగా నియమిస్తూ అయితే ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా శిల్పారామం ఆర్ట్స్ క్రాఫ్ట్స్ కల్చరల్ సొసైటీ స్పెషల్ ఆఫీసర్ గా కూడా అదనపు బాధ్యతలు కూడా అప్పచెప్పింది. అయితే కొద్ది రోజులుగా వెంకట్రావు ఉన్నటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బీర్లా ఎమ్మెల్యేతో ఉన్నటువంటి విభేదాల కారణంతో పాటు తనకున్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా బాగా చూపిస్తూ కొద్దిసేపటి క్రితం రాజీనామా చేస్తున్నట్టు స్వయంగా ఈవో వెంకట్రావు వెల్లడించడం జరిగింది. కానీ ఆయన వెల్లడించే సమయంలో కొంత బాధాతత్వమైనటువంటి హృదయంతో ఆయన మాట్లాడిన సందర్భాలు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏప్రిల్ నుంచి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి ఈవోగా ఉన్నప్పటికీ కూడా ప్రోటోకాల్ విషయంలోతో పాటు యాదగిరిగుట్ట టెంపుల్ సంబంధించిన వ్యవహారాలు స్థానిక ఎమ్మెల్యేతో ఉన్నటువంటి విభేదాల కారణంగా రాజీనామాకు సిద్ధపడినట్టు తెలుస్తోంది. ఆ విజయాంశానికి సంబంధించి ప్రభుత్వానికి పెద్దల దృష్టిని తీసుకోవడం, ప్రభుత్వం కూడా రాజీనామాను కూడా ఆమోదించడం కూడా జరిగినట్టు తెలుస్తా ఉంది. ఇంకా గతంలో 14 ఏళ్ల పాటు ఏదైతే ఈవోగా పనిచేసినటువంటి భాస్కర్ రావు ప్రస్తుతం యాదగిరి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ గా పనిచేస్తున్నారు. అతన్ని మళ్ళీ ఈవోగా తీసుకొచ్చేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నట్టయితే మనకు సమాచారం ఉంటుంది. ఏదేమైనప్పటికీ యాదగిరి దేవస్థానం గతంలో ఈవో గీతారెడ్డి రాజీనామా చేశారు. తాజాగా ఈవో వెంకట్రావు కూడా రాజీనామా చేయడం స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ ఒత్తిళ్లు మరోసారి తెరపైకి వచ్చిన పరిస్థితి ఉంది.